హే గాయ్స్ వెల్కమ్ టు మూవీ ఐస్ మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన ఒక మంచి యాక్షన్ హారర్ జాంబీ మూవీనే చూడబోతున్నాం. చాలా మంది జాంబీ మూవీస్నే అడిగేసరికి కొంచెం లేట్ చేసినా కూడా లేటెస్ట్ మూవీనే తీసుకొచ్చిన. అందులోనూ ఈ మూవీలో ఉన్న మెయిన్ క్యారెక్టర్ ఎవరో తెలుసా? స్ట్రేంజర్ థింగ్స్ లో అందరికి ఫేవరెట్ క్యారెక్టర్ అయిన స్టీవ్ అనమాట. ఇంకా మూవీ విషయానికి వస్తే ఆ వైరస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా స్ప్రెడ్ అయింది, ఎంతమందిని చంపేసింది, లాస్ట్ కి వాళ్ళు దాన్ని అంతం చేశారా లేదంటే వాళ్ళే అంతమైపోయారా అని చెప్పి ఎంతో ఇంట్రెస్టింగ్ గా చెప్పిన మూవీనే 2026లో రిలీజ్ అయిన కోల్డ్ స్టోరేజ్. వెళ్ళేదానికి ముందు ఓ చిన్న మాట, దగ్గర 2 months గా నేను వీడియోస్ ని అప్లోడ్ చేయకుండా ఇప్పుడే కదా రీసెంట్ గా కొంచెం కంటిన్యూస్ గా అప్లోడ్ చేశాను. బట్ ఇంకా యూట్యూబ్ ఆల్గారిథం నా వీడియోస్ ని అందరికీ చూపించట్లేదు అనమాట. సో మీరే ఎలా అయినా అందరికీ చూపించాలి. ఏం లేదు, జస్ట్ చూసే వాళ్ళందరూ లైక్ చేసి, కమెంట్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ సెక్షన్ పక్కన హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా గుద్దేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓపెనింగ్‌లోనే ఒక చిన్న హిస్టరీలా చెప్తారు. ముందు అంతరిక్షంలో ఒక చిన్న ల్యాబ్‌లా నిర్మించి అందులో ఎన్నో రకాల ఎక్స్‌పెరిమెంట్‌లన్నీ చేసేవాళ్ళంట. బట్ లాస్ట్‌కి ఏమైందో తెలీదు. కానీ 1979లో ఆ ల్యాబే పేలిపోవడం వల్ల దాని యొక్క పీసెస్ కొన్ని ఎర్త్ అట్మాస్ఫియర్‌లోకి ఎంటర్ అయిన వితిన్ సెకండ్స్‌లోనే కాలి బూడిదైపోయినాయి. బట్ మరికొన్ని పీసెస్ మాత్రం ఎర్త్ అట్మాస్ఫియర్‌లోనే ఎంటర్ అయ్యి ఎర్త్‌లోనే క్రాష్ అయింటుందన్నమాట. దాన్ని చూసిన నాసా వెంటనే వాటన్నిటిని రికవర్ చేసినట్టు చెప్తారు. బట్ కొన్ని ప్లేసెస్‌ని మాత్రం వాళ్ళు వదిలేశారు అన్నట్టు చూపించి ఇక్కడ మూవీ స్టార్ట్ చేశారు. ఓపెనింగే ప్రెజెంట్ నుంచి 18 years బ్యాక్ వెస్టర్న్ ఆస్ట్రేలియాలో చూపిస్తారు. ఒకడు ఆత్రాత్రంగా పబ్లిక్ టెలిఫోన్ దగ్గరికి వచ్చి ఎవరికో కాల్ చేసి అది అది ఆ ట్యాంకర్ నుంచి లీక్ అవుతుంది, దానివల్ల జనాలందరూ చనిపోతున్నారు, యాక్చువల్లీ అదే మా అందరిని చంపేస్తుంది, మీరే మీరే ఎలా అయినా వచ్చి మా అందరిని కాపాడాలి, దానిపైన నాసా అని చెప్పి రాసి ఉంది, ఖచ్చితంగా మీరే ఎలా అయినా వచ్చి మమ్మల్ని కాపాడాలి అని చెప్తాంటే అటు సైడ్ ఉన్నది నాసాలో వర్క్ చేసే ఒక మైక్రో బయాలజిస్ట్ అనమాట. తన పేరు డాక్టర్ మార్టిన్స్. చూడండి, మీరెవరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, అసలు ఏమైందో కొంచెం ప్రాపర్ గా క్లియర్ గా చెప్పండి అంటే, అయ్యో ఈ విషయాన్ని ఇప్పటికి 5-6 మంది దగ్గర మీ నాసా వాళ్ళకే కాల్ చేసి చెప్తాను, మళ్ళీ మళ్ళీ కొత్త వాళ్ళకే కనెక్ట్ అవుతుంది, మీరు నాసాకి చెందిన వాళ్ళే కదా, సో ఖచ్చితంగా మీరే మాకు సాయం చేయాలి అంటే, సరే సరే నాయన ఫస్ట్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నావు అంటే వాడి ప్లేస్ ని చెప్పేసి వాడి పేరంతా చెప్పేసరికి, సరే ఆ ట్యాంకర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పటి నుంచి లీక్ అవుతుంది అని అడుగుతాంటే కరెక్ట్ గా అదే టైంకి సిగ్నల్ ప్రాపర్ గా రాకపోయేసరికి ఇద్దరి కాళ్ళు కట్ అయిపోతుంది. ఇంకా ఆ విషయం విన్న విత్ ఇన్ 27 hours లోనే ఆ మార్టిన్ లేడీ ఆ ప్లేస్ కు వచ్చేస్తుంది. కరెక్ట్ గా ఫోన్ బూత్ దగ్గరికే వచ్చి చూస్తే ఇప్పుడు ఆ ప్లేస్ లో ఎవ్వరు లేరు. అండ్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఓ ఇద్దరు వచ్చింటారనమాట. ఆయన పేరేమో రాబ్ అండ్ ఆయన పార్ట్నర్ పేరేమో రోమానో. అవును, మీ టీం ఎప్పుడు వస్తుంది అంటే వాళ్ళు ఆల్రెడీ వచ్చేసినారు, ఎగ్జాక్ట్ గా మీ కళ్ళ ముందరే ఉన్నారు అని చెప్పి వాళ్ళిద్దరినే వాళ్ళు ఒక టీమ్ గా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. సరే సరే వెంటనే స్టార్ట్ చేద్దామా అని చెప్పి వాళ్ళు 8 లాక్డ్ సూట్స్ ని కూడా తెచ్చింటారనమాట. సో ముగ్గురు వేసుకుంటే, అవును అదేదో ట్యాంక్ అంటున్నారు, నాసాకి చెందింది అంటున్నారు, దాంట్లో ఏముంది అంటే అదొక ఆక్సిజన్ ట్యాంక్ అంటుంది. ఓ ఆక్సిజన్ ట్యాంక్ అయినా మీరు ఇంత బిల్డప్ ఇస్తున్నారు అంటే, బట్ దాంట్లో ఉన్నది ఆక్సిజన్ కాదు, అది ఒక రకమైన ఫంగస్, బట్ చాలా డేంజరస్. సో మనం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఇంకా సూట్ అంతా వేసుకున్న తర్వాత నిదానంగా నడుచుకుంటా వెళ్తుంటే ఆ ఊర్లో ఇల్లులు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బైక్లు ఉన్నాయి, బట్ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా కనిపించట్లేదు. మేబీ ఆ ఫంగస్ వల్లే ఈ ఊరి వాళ్ళకి ఏమన్నా అయిందా అని చెప్పి నడుచుకుంటా వెళ్తాంటే లాస్ట్ కి వీళ్ళు వెతుక్కుంటూ వచ్చిన నాసా ట్యాంక్ కూడా కనిపించేస్తుంది. బట్ ఆ సైంటిస్ట్ అక్క అంత ఈజీగా దాని దగ్గరికి వెళ్ళదనమాట. కొంచెం దూరం నుంచే దాన్ని మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ తో బాగా అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడే ఓ ప్లేస్ లో చిన్న డెంట్ లా ఉంటుంది, ఆల్సో కొంచెం గ్రీన్ కలర్ లో ఉంటుంది. మేబీ అదే ఫంగస్ ఏమో. రాబ్ కొంచెం నన్ను గట్టిగా పట్టుకోండి, కొంచెం దాని దగ్గరికి వెళ్ళి చూసాను అని చెప్పి ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పుడే టప్ అని చెప్పి ఏదో బయటకు వచ్చేసరికి టక్ అని చెప్పి వెనకాలకు వచ్చేసి ఒక అడుగు వేస్తుంది. కింద కూడా సేమ్ అలాంటి ఫంగస్ ఏ ఉంటుంది, దాన్ని తొక్కేసి ఉంటుంది. కానీ తనకు ఆ విషయం తెలియదనమాట. అప్పుడే ఆ రాబు పార్ట్నర్, గాయస్ ఓసారి పైకి వచ్చి చూడండి అంటే మన వాళ్ళిద్దరు కూడా పైకి వెళ్ళి చూస్తే ఒక మనిషి రిప్ కేస్ బ్లాస్ట్ అయిపోయి చాలా దారుణంగా చనిపోయినాడు. అని చుట్టూ చూస్తే సేమ్ ఇలానే కడుపు పగిలిపోయి లేదంటే ఛాతి భాగంలో పగిలిపోయి తల పగిలిపోయి అని చెప్పి ఊర్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినారు. బట్ కామన్ పాయింట్ ఏంటంటే అందరూ రూఫ్ టాప్ కి వచ్చి చనిపోయినారు. వన్స్ ఆ ఫంగస్ ఒకరి బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత బ్లడ్ లో కలిసిపోతుంది, మజిల్స్ లో కలిసిపోతుంది, లాస్ట్ కి బ్రెయిన్ నే కంట్రోల్ చేసి దానికి ఇష్టం వచ్చినట్టు చేపిస్తుంది. బట్ పైకి ఎందుకు తీసుకొచ్చింది అంటే కింద ఒక చిన్న రూమ్ లోనో లేదా బాత్రూమ్ లోనో పేలిపోయి
పేలిపోతే ఆ ఫంగస్ అనేది ఆ 4 గోళ్ల మధ్యలోనే ఉంటుంది కదా! అదే ఇలాంటి రూఫ్ టాప్‌కొచ్చి అవి పేలిపోయినాయనుకోండి, చుట్టూ స్ప్రెడ్ అయ్యేందుకు ఆల్సో త్వరగా స్ప్రెడ్ అయ్యేందుకు ఛాన్స్ ఉంటుంది అని. అయితే ఈ ఊరు మొత్తాన్ని తగలబెట్టాల్సిందే. డాక్టర్ మీకు ఏ శాంపుల్స్ కావాలో వెంటనే తీసుకోండి. మనం వెంటనే ఈ ఊరు నుంచి వెళ్ళిపోవాలని చెప్తాంటే, తను కూడా ఆ ట్యాంక్ దగ్గరికే వచ్చి ఒక చిన్న స్పూన్‌లో ఒక చిన్న శాంపుల్ ఎత్తి దాన్ని ఒక ఐస్ బాక్స్‌లో పెడుతున్నట్టు చూపిస్తారు. బట్ అట్ ది సేమ్ టైమ్ తను తెలియక ఒక ఫంగస్‌ని తొక్కేసింది కదా! ఆ ఫంగస్ ఆ షూనే బొక్కెటేసి, ఆ తర్వాత తన చర్మం దగ్గరికి వెళ్లి, ఆ చర్మం లోపల కూడా దూరేసి, బ్లడ్ లోపల దూరేసి, మజిల్స్ లోపల దూరేసి, ఇంక అట్లే స్ప్రెడ్ అవుతున్నట్టు చూపిస్తంటే, ఇంక మన వాళ్ళు కూడా నడుచుకుంటా వెళ్తాంటే, మెల్లమెల్లగా, మెల్లమెల్లగా తన బాడీ అనేది క్షీణిస్తూ వస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. బట్ మన వాళ్ళకి ఇదేది తెలీదు కదా! సో, క్యాజువల్‌గా నడుచుకుంటూ వస్తాంటే, ఓ స్టేజ్‌కి తన వల్ల నడవడానికి కూడా అవ్వట్లేదనమాట. బాడీలో ఏదో జరుగుతాంది అనుకునే టైంకి అట్లే గ్రీన్ కలర్‌గా కక్కేస్తుంది. గాయ్స్ మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వెంటనే ఆ బాక్స్‌ని పడేసి టకటకని కార్ ఎక్కేసి అక్కడి నుంచి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే, టక్కని ఈ రొమానో లేడీనే గన్ ఎత్తేసి షూట్ చేద్దామని చెప్పి ట్రై చేస్తాంటే, తను ఫాస్ట్‌గా వెనక్కొస్తాంటే మన రాబ్ తన్ని దొబ్బేసరికి మన రాబ్‌నే గుద్దేస్తుంది. ఇంకా గన్ వేరే కింద పడిపోయేసరికి టక్కున గన్ ఎత్తేసి మన వాళ్ళనే షూట్ చేస్తుందేమో అనుకుంటాం. కానీ గన్ ఎత్తుకొని తన్ని తానే షూట్ చేసుకొని తను అక్కడే చనిపోతుంది. లక్కీగా వీళ్ళిద్దరికి ఏం కాలేదనమాట. ఇంక వెంటనే మిలిటరీ యూజ్ చేసి ఆ శాంపుల్ బాక్స్‌ని ఇంకో మెటల్ బాక్స్‌లో పెట్టేసి దాన్ని తీసుకెళ్తున్నట్టు చూపించే గ్యాప్‌లో 2 ఫైటర్ జెట్స్ వచ్చి బాంబులన్నీ ఏసి ఆ ఊరినే లేపేస్తుంది. ఇంకా ఆ శాంపుల్ బాక్స్‌ని ఆస్ట్రేలియా నుంచి అమెరికా దాకా తీసుకొచ్చేస్తారు. ఈ అమెరికన్స్‌కి ఇలాంటి ముఖ్యమైన వాటన్నిటిని స్టోర్ చేసేందుకు అని చెప్పి ఓ బంకర్ ఉందన్నమాట. సో ఆ బంకర్ లోపలికి వెళ్లి చూస్తే రకరకాల చాంబర్స్ ఉంటాయి. అందులో ఒక చాంబర్‌లో తీసుకెళ్లి ఈ బాక్స్‌ని ఇచ్చేసరికి వాళ్ళు కూడా చాలా కెమికల్స్ మధ్యలో దాన్ని సేఫ్‌గా పెట్టేసి ఇంకా దాన్ని టైట్‌గా లాక్ చేసేస్తారు. ఎందుకంటే లోపల చాలా చల్లగా ఉంటుందన్నమాట. కొంచెం కూడా బయటికి లీక్ అవ్వకూడదు అని. ఇంకా కాలక్రమేణా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న ఆ బంకర్ గవర్నమెంట్ దిగిపోయిన తర్వాత అమ్మకానికి పెట్టేసరికి దాన్నెవరో కొనేసి దాన్ని మళ్ళీ ఇంకెవరో కొనేసి అని చెప్పి లాస్ట్‌కి వీడు కొనింటాడు. ఎంతో భయంకరమైన బాక్టీరియా, ఫంగస్, వైరస్ ఇలాంటివి స్టోర్ చేసిన ప్లేస్‌లో వీడు దాన్ని ఒక సెల్ఫ్ స్టోరేజ్‌గా మార్చేస్తాడు. అంటే ఎవరైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ సామాన్లని ఇక్కడ స్టోర్ చేసి వెళ్ళొచ్చనమాట. ఇంకా మన హీరోని చూసుకుంటే మంచిగా పాటలన్నీ వినుకుంటా ఎంట్రీ ఇస్తున్నాడు కదా! వీడే ఆ బంగారికి సెక్యూరిటీలా అనమాట. రావటమే చాలా లేట్‌గా వస్తాడు. దాన్ని చూసి నా ఓనర్ గాడు "రేయ్! ఎన్ని సార్లురా లేట్‌గా వస్తావంటే" "సారీ బాయ్స్ నేను చాలా రోజుల నుంచి త్వరగా రావాలి, రావాలి అని చెప్పి ట్రై చేశాను. బట్ అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ నేనేం చేయలేను" అని చెప్పి మనోడు క్యాజువల్ గానే ఎంట్రీ ఇస్తాడు. బై ది వే మన హీరో పేరు ఇందులో ట్రావిస్ అనమాట. బట్ స్ట్రేంజర్ థింగ్స్‌లో స్టీవ్ కదా! సో స్టీవ్ అనే కంటిన్యూ అయిపోదాం. అండ్ ఆ ఓనర్ గాడు వేరే కసురుకుంటా అంటాడు. ఎందుకంటే మన హీరో నైట్ షిఫ్టే చేయడనమాట. బట్ ఇక్కడున్న సామాన్లని తీసుకెళ్ళడానికి మోస్ట్‌లీ వచ్చే కస్టమర్స్ అందరూ నైట్ టైమే వస్తుంటారు. సో నైట్ టైమే ఎక్కువ ఉండాలి. కానీ మనోడు ఉండట్లేదు. అందుకే ఓ కొత్త అమ్మాయిని అపాయింట్ చేసినాను. తను చూసుకుంటుంది అని చెప్పి ఇంక వెళ్ళేటప్పుడు కిందేదో బీప్ సౌండ్ వస్తుంది. దాన్ని కూడా చూసి రెడీ చేశారా అని చెప్పి వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ సోదిగాడు ఇంతేలే అని చెప్పి మనోడు మళ్ళీ ఆ కామిక్ ఎత్తుకొని జరుగుతాంటే అప్పుడే ఆ కొత్తగా చేరిన అమ్మాయి ఆ బీప్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి వెతుకుతా ఉంటుంది. ఆ అమ్మాయి అనమాట మన మూవీ యొక్క హీరోయిన్ పేరు నయోమి. అప్పుడే ఆ ప్లేస్ కి ఒక వయసైన బామ్మ వచ్చి త్వరగా త్వరగా నేను నా స్టోరేజ్ దగ్గరికి వెళ్ళాలి అంటే కూల్ కూల్ బొమ్మ ఎందుకు అంత ఆత్రపడుతున్నారు అంటే ఈ రోజు నా యానివర్సరీ బే అని చెప్పేసరికి సరే సరే అని చెప్పి తన్ని ఆ లిఫ్ట్ లో ఎక్కించిన తర్వాత కింద ఎక్కడ తప్పిపోయారు స్ట్రైట్ కి వెళ్ళి స్ట్రైట్ గా వచ్చేయాలి అని చెప్పేసరికి సేసేలారా అని చెప్పేసి తను కూడా కిందకు వచ్చిన తర్వాత తన స్టోరేజ్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి చూస్తే ఆ స్టోరేజ్ రూమే చూడడానికి ఏదో ఒక చిన్న ఇల్లులానే ఉంటుంది. అండ్ ముందరే ఆమె హస్బెండ్ ఫోటో ఉంటుంది. చూడబోతే ఎప్పుడో చనిపోయినట్టున్నాడు. ఇంకా ఫోటోని చూసి లైట్ గా ఎమోషనల్ అయిన తర్వాత చాలండి నేను మీ దగ్గరికి వచ్చేస్తాను అని చెప్పి గన్ ఎత్తుకొని తన్ని తను షూట్ చేసుకుందాం అనుకుంటుందా. బట్ మధ్యలో మనసు మార్చుకుందా ఏమో తెలియదు గాని సరే కాసేపు కునుకు వేసిన తర్వాత కావాలంటే చనిపోదామని చెప్పి అట్లే పనుకునేస్తుంది. మళ్ళీ మన హీరోని చూసుకుంటే హెడ్ ఫోన్స్‌లో ఏదో వింటా ఉంటాడు. అప్పుడు ఆ బీప్ సౌండ్ వినిపించేసరికి టక్కున హెడ్ ఫోన్స్ తీసేసి ఎక్కడి నుంచి ఆ సౌండ్ వస్తుంది అని చెప్పి ఆ పక్క చూస్తే ఇక్కడొస్తుంది. ఇక్కడ చూస్తే అక్కడ సౌండ్ వస్తుంది. మొత్తానికి ఎగ్జాక్ట్‌గా ఎక్కడొస్తుంది అని చెప్పి వాడికే అర్థం కావట్లేదు. అప్పుడే మన హీరోయిన్ ఉంది కదా నయోమి తను కింద ఏమన్నా ఆ సౌండ్ వస్తుందేమో అని చెప్పి కిందంతా వెతుకుతా అంటే మన హీరోనే పైనే సౌండ్ వస్తుంది ఇక్కడికి రా అని చెప్పేసరికి తను కూడా పైకొస్తుంది. ఇంక మనోడు ఇంట్రో ఇచ్చుకున్న తర్వాత తను కూడా ఇంట్రో ఇచ్చుకుంటుంది. కానీ ఇప్పటికీ ఆ బీప్ సౌండ్ ఎక్కడొస్తుంది అని చెప్పి వెతుకుతానే ఉంది. అప్పుడే తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. ఏదో పెంట్ అయ్యి వాళ్ళు విడిపోయినట్టున్నారు. అయినా కూడా వాడు మూవ్ ఆన్ అవ్వకుండా మళ్ళీ ప్యాచప్ అవుదామా మళ్ళీ కలిసిపోదామా అన్నట్టు కంటిన్యూస్ గా కాల్ చేస్తుంటే తను మాత్రం చిరాగ్గానే కాల్ పెట్టేస్తా ఉంటుంది. అప్పుడే మళ్ళీ ఆ బీప్ సౌండ్ వినిపించేసరికి ఓకే ఇటు సైడ్ నుంచి ఆ సౌండ్ వస్తుంది అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తున్నట్టు చూపించి ఇంకా అక్కడ సీన్ కట్ చేసి ఇంకో వ్యక్తిని చూపిస్తారు. వాయన మరెవరో కాదు స్టార్టింగ్ సీన్ లో ఆ ఫంగస్ ని స్టోర్ చేయడానికి వచ్చినాడు కదా రాబ్ వాయనే అనమాట. కరెక్ట్ గా మిడ్ నైట్ ఆ టైంలో ఎక్కడి నుంచో కాల్ వచ్చి ఇలా 1978 లో నాసా నుంచి
దేవుని ఆక్సిజన్ ట్యాంక్స్ క్రాష్ అయింది కదా! వాడి గురించే మాట్లాడాలి అనేసరికి మనోడికి ఏదో సీరియస్ అని చెప్పి అర్థమైపోతుంది. సో, ఒక 5 నిమిషాలు ఇవ్వండి అని చెప్పి మనోడు కాల్ పెట్టేస్తాడు. ఇంక వాడి రూమ్‌కొచ్చిన తర్వాత సీక్రెట్‌గా దాచిపెట్టిన ఒక శాటిలైట్ మొబైల్‌ని ఎత్తి దాన్ని స్విచ్ ఆన్ చేసి ఆ తర్వాత కాల్ చేసి చూసినే వాడికే అర్థమవుతుంది. వాళ్ళు 18 ఇయర్స్ బ్యాక్ ఒక ఫంగస్‌ని ఒక కోల్డ్ స్టోరేజ్‌లో దాచిపెట్టినారు కదా! దాని యొక్క టెంపరేచర్ అనేది తగ్గిపోతూ వస్తోందంట. ఆ ఇన్ఫర్మేషన్‌ని మీకు చెప్పడానికే కాల్ చేసినామంటే, సరే ఆ అలర్ట్ మీకెప్పుడొచ్చింది అంటే, ఎప్పుడో 3 పీఎంకి వచ్చిందంట. వాళ్ళిప్పుడు 11:30 పీఎంకే చెప్తన్నారు. ఓడి అమ్మ ఇంత టైం ఎందుకే తీసుకున్నారు అంటే ఎవరికి కాల్ చేయాలో తెలియలేదు అంటే, సరే ఇప్పటికే చాలా టైం అయిపోయింది. నాకు వెంటనే ఒక ప్లేన్, ఒక కార్ అండ్ కావాల్సిన ఎక్విప్‌మెంట్స్ అన్నీ చెప్తాను. వాటన్నిటిని నాకు తెచ్చివ్వాలి. లేదంటే ప్రపంచమే నాశనం అయ్యేందుకు ఛాన్స్ ఉంది. అసలే టెంపరేచర్ తగ్గిపోయింది కాబట్టి అది బయట వచ్చేందుకు చాలా ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ అది బయటికి వచ్చింది అంటే అన్నిటిని నాశనం చేసి అందరిని చంపేస్తుంది. సో నీకేమైనా పర్మిషన్ కావాలి అంటే వెంటనే గోర్డన్ గ్రేకి చెప్పు. వాడు అన్ని పర్మిషన్స్ ఇచ్చేస్తాడు. ఇంక నాకు కావాల్సిందన్ని తెచ్చిచ్చేయి అని చెప్పి వాడు కాలు పెట్టేస్తాడు. ఏ పక్క మనోళ్ళిద్దరిని చూసుకుంటే, ఆ బీప్ సౌండ్‌ని వెతుక్కుంటా లాస్ట్‌కి ఒక గోడ దగ్గరకొచ్చేసుంటారు. ఆ గోడ వెనక నుంచి ఆ బీప్ సౌండ్ వస్తాందని చెప్పి అర్థమైపోతుంది. కానీ మధ్యలో ఒక గోడుంది. ఆల్సో ఓ పెద్ద పోస్టర్ ఉంది. సో, ఎలా ఆ పక్క వెళ్ళాలి? ఎలా దాన్ని కనిపెట్టాలి అంటే, ఆ అమ్మాయి నయోమి ఏమో బొక్కెటేద్దాము, బొక్కెటేసి ఆ పక్క ఏముందో తెలుసుకుందాము అంటే, ఈ విషయం ఓనర్‌కి తెలిస్తే మన జీవితాల్లోనూ బొక్కటేస్తాడు. సో, నేను మాత్రం ఈ ఆటకి రానే రానని చెప్పేసరికి, తను కొంచెం రిక్వెస్ట్ చేసుకుంటుంది. మధ్యలో ఏదేదో చెప్తుంది. ఇన్ కేస్ లోపల మనకు కావాల్సిందుంటే ఏం చేస్తావు? మేబీ విచిత్రమైనది లేదంటే నిధి లాంటిదుంటే ఏం చేస్తావు అని చెప్పి అది ఇది చెప్పి వాడిని బ్రెయిన్ వాష్ చేసేసరికి లాస్ట్‌కి వాడే ఆ గోడని పగలగొట్టేస్తాడు. అందుకే అమ్మాయిల మాటలు ఎక్కువ వినకూడదు అనేది. సరే అని చెప్పి మనోడు లోపలికి వెళ్లి చూస్తే అక్కడంతా థెర్మామీటర్స్ యొక్క రీడింగ్స్ చూపిస్తుంది. అప్పుడే మన హీరోకి ఇంకో విషయం తెలుస్తుంది. ఇన్ని రోజులు వాడు ఈ సెల్ఫ్ స్టోరేజ్ అనేది జస్ట్ ఈ లెవెల్ అండ్ కింద ఓ 2 ఫ్లోర్‌లు మాత్రమే అనుకున్నాడు. కానీ దానికి కింద ఇంకో బేస్‌మెంట్ ఉందని చెప్పి అక్కడున్న మ్యాప్‌ని చూస్తేనే వాళ్ళకే అర్థమవుతుంది. అండ్ ఆ బేస్‌మెంట్‌లోనే గవర్నమెంట్‌కి సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నిటిని దాచిపెట్టినారన్న విషయం కూడా తెలుసు. ఇప్పుడు ఆ బీప్ సౌండ్ కి అర్థం ఏంటి అంటే ఆ గవర్నమెంట్ వాళ్ళు దాచిపెట్టిన బంకర్ నుంచి కూలింగ్ తగ్గిపోతూ వస్తుంది అని. సో వెంటనే వెళ్ళి ఒకసారి చూసొద్దామా అని చెప్పేసరికి ఇంకా మన హీరో కూడా కాదనలేక సరే పద అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్తారు. అట్లే బయట చూసుకుంటే నయోమి ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మన హీరోయిన్ కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పి డైరెక్ట్ గా తన వర్క్ ప్లేస్ గా వచ్చేసుంటాడు. అండ్ చూడ్డానికే కొంచెం సైక్ గా ఉన్నాడు అండ్ ఫుల్ గా తాగేసినట్టున్నాడు. పక్కనే ఒక గన్ను కూడా ఉంటుంది. ఎందుకు వచ్చినాడు అనేది అర్థం కావట్లేదు. మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చేసుంటారు. ఇంకా ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్ కి వెళ్ళాలన్నమాట. బట్ దానికి ఒక సీక్రెట్ వే ఉంది. సో ఎక్కడ ఉంది అని చెప్పి వెతుకుతా అంటే అప్పుడే ఒక స్టోర్ రూమ్ కనిపిస్తుంది. కానీ స్టోర్ రూమ్ వెనకాల కూడా కొద్దిగా దారి ఉంది అని చెప్పి తెలిసేసరికి ఆ డోర్ ని ఒక్క తనుతాడో లేదు అది ఓపెన్ అయ్యేసరికి లోపలే చాలా పాతకాలపు వస్తువులన్నీ ఉంటాయి. ఆ కాలంలో యూజ్ చేసిన గ్లౌజులు, మాస్కులు, సూట్లు, ఆ తర్వాత అది టైపింగ్ మిషనా లేదంటే ఫ్యాక్స్ మిషనా ఏదో తెలియదు. బట్ ఆ సామాన్లన్నీ చూసుకుంటా వెళ్ళిన తర్వాత దాని కింద ఇంకొక బంకర్ లా కనిపించేసరికి ఓపెన్ చేసి చూస్తే ఒక 400 to 500 ఫీట్స్ దాకా డెప్త్ కనిపించేసరికి ఇంత దూరం వచ్చిన వాళ్ళు దీన్ని దిగకుండా పోరు కదా. సో ఫస్ట్ మన హీరో దిగుతాడో లేదో వెనకాలే మన నయోమి కూడా దిగుండా వస్తుంది. మళ్ళీ ఈ ఎక్స్ గారినే చూసుకుంటే వీడికి ఏం చేయాలో అర్థం కాక నయోమికి కాల్ చేస్తాడు. బట్ తనే ఆ బంకర్‌లో ఎక్కడో కింద అండర్ గ్రౌండ్‌కి వెళ్తాంది కదా. సో సిగ్నల్ రీచ్ అవ్వకపోయేసరికి వాయిస్ మెయిల్‌కి కనెక్ట్ అవుతుంది. నయోమి నీతో మాట్లాడడానికి ట్రై చేసినాను. కానీ నువ్వు ఇగ్నోర్ చేస్తూ వచ్చినావు. అందుకే ఆ బాధతో, కోపంతో మీ ఇంటికి వెళ్లి చూస్తే అక్కడ నీకు చాలా నచ్చింది ఒకటి కనిపించింది. దాన్ని తెలియక షూట్ చేయనాను. ఇప్పుడు దాన్ని నా డిక్కీలోనే వేసుకొచ్చినాను. సారీ అని చెప్పి కాల్ పెట్టేస్తాడు. అప్పుడే ఆ డిక్కీ లైట్‌గా షేక్ అయ్యేసరికి ఏంటి అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే లోపల ఒక పిల్లి ఉంటుంది. యాక్చువల్లీ వాడు దాన్ని షూట్ చేసి చంపేస్తున్నాడు. బట్ ఇప్పుడెలా బతికుంది అని చెప్పి వాడే ఆశ్చర్యంగా చూస్తాంటే టక్కని చెప్పి వీడి పక్క తిరుగుతుంది చూడండి. దాని హాఫ్ ఫేస్ నే వాడు షూట్ చేసి చంపేసినట్టున్నాడు. కానీ ఎలానో దాన్ని కూడా ఆ ఫంగస్ ఇన్ఫెక్ట్ చేసినట్టుంది. సో ఇప్పుడు అది ఒక జాంబీలానే మారిపోయింది. అట్లే టక్కని కింద దూకేసి ఆ పక్క ఏ పక్క వెళ్ళి పైన ఒక యాంటెన్ లా ఉంటుందన్నమాట. దానికి దాని తల గుచ్చుకునేసి అక్కడే చనిపోతుంది. మామూలుగా ఈ ఫంగస్ ఏదైనా ఒక క్రియేచర్ ని కంట్రోల్ చేసి ఒక హైట్ కి వెళ్ళి బ్లాస్ట్ అయిపోతుంది కదా. అలానే ఇప్పుడు ఆ పిల్లి కూడా బ్లాస్ట్ అయ్యేసరికి దాని లోపల ఉన్న ఫంగస్ అనేది వాడిపైన పడుతుంది. అండ్ ఆ పక్కన ఓ 2-3 జింకలు ఉంటాయన్నమాట. ఓ జింక పైన కూడా పడుతుంది. ఇంకా వాళ్ళు కూడా ఆ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి మెల్లమెల్లగా జాంబీస్ గా మారుతున్నట్టు చూపిస్తారు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఎట్లా ఆ నిచ్చెన దిగి కిందకి వచ్చేసారు. ఇంకా నడుచుకుంటూ వెళ్తాంటే ఆ ప్లేస్ అంతా కొంచెం చల్లగా ఉంది. అప్పుడే ఒక పెద్ద డోర్ కనిపించేసరికి దాన్ని ఓపెన్ చేసుకుని వెళ్ళి చూస్తే ఇక్కడ కొంచెం వేడిగా ఉంది. అప్పుడే ఏదో కీచ్ కీచ్ అని చెప్పి సౌండ్ వచ్చేసరికి ఏంటి అని చెప్పి సైడ్ లో చూస్తే ఒక 10-15 ఎలకలు చాలా దారుణంగా అతుక్కుపోయి ఒకదాన్ని ఒకటి తినుగునేసి
వచ్చేసి చూడడానికి కొంచెం డిస్గస్టింగ్ గా ఉంటుంది. అండ్ వాటిపైన అంతా గ్రీన్ కలర్ లో ఆ ఫంగసే ఉంటుంది. విచ్ మీన్స్ ఆ ఫంగసే వాటిని అలా మార్చేసింది. అండ్ నయోమి కూడా ఆ డోర్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ చిన్న స్పూన్ లో పెట్టిన ఆ ఫంగస్ అనేది ఆ ల్యాబ్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఆ డోర్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఇప్పుడు లైట్ గా లీక్ అయ్యి బయట ఉన్న ఎలకల్ని కూడా ఎఫెక్ట్ చేసింది. అండ్ ఆ డోర్ ఏమో కొంచెం వేడిగా ఉండేసరికి మేబీ ఈ డోర్ వల్లే చల్లదనం తగ్గిపోయిందేమో అని చెప్పి సరే దాన్ని ఓపెన్ చేసుకుని ఇంకొంచెం లోపలికి వెళ్దామా అంటే అమ్మ తల్లే ఇంత దూరం వచ్చిందే మనం ఒక సాహసంలా చెప్పుకోవచ్చు. ఇంకా చాలు అని చెప్పి వెంటనే మన హీరో మన హీరోని లాక్కొని బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ ఎక్స్‌గానే చూసుకుంటే వాడు ఆ ఫంగస్ వల్ల మెల్లమెల్లగా జాంబీగా మారుతా వస్తున్నాడు గదా! ఇప్పుడు గన్ ఎత్తుకునేసి వాడు లోపలికి వెళ్దామని చెప్పి చూసాంటే కరెక్ట్‌గా అదే టైంకి ఇంతసేపు ఇన్ఫెక్ట్ అయింది కదా! ఒక జింక. అది కూడా వాడితో పాటు వచ్చి లోపలికి వెళ్తున్నట్టు చూపిస్తారు. ఇంకక్కడ సీన్ కట్ చేసి మనం రాబ్‌ని చూసుకుంటే వాడు ఆల్రెడీ ప్లేన్ ఎక్కేసి ఆన్ ది వేలో ఉన్నాడు. అప్పుడే ఇంతసేపు కాల్ చేసింది కదా! ఆ అమ్మాయే కాల్ చేసి "సారీ సార్ మీరు అడిగిన ఎక్విప్‌మెంట్స్ ఏది రెడీ చేయలేకపోయినాను. ఆల్సో మీకో టీమ్ కూడా ఇవ్వను అనేసినారు" అని చెప్పేసరికి "ఎందుకు నువ్వు గార్డెన్‌ని కాంటాక్ట్ అవ్వలేదా?" అంటే యాక్చువల్లీ గార్డెన్ చనిపోయి 1 ½ ఇయర్ పైనే అయిపోయింది. వాని ప్లేస్‌లో ఇప్పుడు ఇంకో ఆయన ఉన్నారు. వాడికి కావాలంటే కనెక్ట్ చేస్తాను అని చెప్పి కనెక్ట్ చేస్తే వాడికి మన రాబ్‌ని చూస్తేనే పడనంటోంది. అడిగిన దానికి ప్రాపర్‌గా ఆన్సర్స్ ఇవ్వక తిక్క తిక్కగా మాట్లాడుతుంటాడు. ఒరేయ్ అక్కడ ఆ ఫంగస్ లీక్ అయిపోతుందిరా మనుషులందరూ చనిపోతున్నారా అంటే మీరే 10 ఏళ్ల ముందు దాన్ని తీసుకెళ్ళి మంచిగా లాక్ చేయన్నారు కదా! ఇప్పుడెందుకు లీక్ అవుతుంది అంటే ఒరేయ్ టెంపరేచర్ తగ్గిపోయిందిరా అందుకనే లీక్ అవుతుంది అంటే ఓహ్! అవునా ఇట్లా కూడా జరుగుతుందని చెప్పి అసలు దాని యొక్క సీరియస్‌నెస్సే అర్థం కాక మాట్లాడుతున్నాడు. ఇంక వీడిని ఎంత పట్టుకున్నా కూడా మనకి ఎటువంటి హెల్ప్ దొరకదని అర్థం చేసుకున్న మన హీరో వెంటనే కాల్ పెట్టేస్తాడు. బట్ వీటన్నిటిని ఆ కాల్‌ని ట్రాన్స్‌ఫర్ చేసింది కదా! ఆ అమ్మాయి వింటూ ఉండిందనమాట. సో తనకు ఓ మాత్రం ఈ సీరియస్‌నెస్ అర్థమైంది. తన పేరు అబిగైల్ అనమాట. సో ఆ కాల్ పెట్టేసిన తర్వాత కొంచెం బయటికొచ్చి తన పర్సనల్ మొబైల్ నుంచి ఆయన పర్సనల్ శాటిలైట్ మొబైల్‌కి కాల్ చేస్తుంది. కనీసం ఎవరెవరో అర్థం చేసుకొని హెల్ప్ చేస్తున్నారు అని చెప్పి సంతోషించి నేను ఆల్రెడీ పెట్టినాను కదా లిస్ట్ దాంట్లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కావాలి. ఆల్సో నా పార్ట్నర్ రొమానో అని చెప్పి ఓ లేడీ ఉంటుంది. తనకు కూడా ఇన్ఫర్మేషన్ పాస్ చేసినావు అంటే తను తన దగ్గర ఉన్న వెపన్స్ అన్నిటిని తీసుకొని వెంటనే నా దగ్గరికి వచ్చేస్తుంది అంటాడు. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే చూసిన చాలు అని చెప్పి వెంటనే బయటికి వచ్చేద్దామని చెప్పి ట్రై చేస్తుంటారు కదా! అలా బయటికి వచ్చేటప్పుడు ఆల్రెడీ లాస్ట్ చాంబర్‌ని ఓపెన్ చేస్తుంటారు కదా! దానిపైన డీటీఆర్ అని చెప్పి రాసింటుంది. అసలు దానికి మీనింగ్ ఏంటి అని చెప్పి గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే గవర్నమెంట్ మిలిటరీ వాళ్ళు వాళ్ళకు సంబంధించిన ముఖ్యమైన వస్తువులన్నిటిని అక్కడే దాచిపెడుతున్నారు అని చెప్పి అర్థమవుతుంది. కరెక్ట్‌గా అదే టైంకి ఓ జింక వీళ్ళకి కనిపించేసరికి ఒరేయ్ జింక ఎలారా లోపలికి వచ్చింది అని చెప్పి నిదానంగా బయటికి వెళ్లి చూస్తే అదే అనమాట ఇన్ఫెక్ట్ అయిన ఆ జింక. నిదానంగా లిఫ్ట్ లోపలికి వెళ్లి పైకి వెళ్తున్నట్టు చూపించేసరికి ఒక జింక ఎలారా లోపలికి వచ్చింది అని చూసంటే ఇంకక్కడ సీన్ కట్ చేసి కొన్నేళ్ల ముందు చూపిస్తారు. ఆ ఫంగస్ అస్సలు బయటికి రాకుండా ఒక గ్లాస్ ఛాంబర్‌లో బంధించి దాన్ని సేఫ్‌గానే పెట్టినారు. బట్ కాలక్రమేణా గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. కొత్త గవర్నమెంట్ వచ్చింది. వచ్చిన గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదు. ఆల్సో క్లైమాటికల్ చేంజెస్. ఆ క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం వేడి కూడా పెరిగింది. అండ్ లోపలున్న ఆ కూలర్స్ కంటిన్యూయస్‌గా అవి కూడా ఎన్నేళ్ళు పనిచేస్తాయి చెప్పండి. ఓ స్టేజ్‌కి అవి కూడా బోర్ కొట్టేసిందనమాట. అలా ఆ కూలర్స్ పాడైపోవడం వల్ల మెల్లమెల్లగా కూలింగ్ తగ్గిపోతూ వచ్చి లాస్ట్‌గా ఫంగస్ ఆ గ్లాస్ ఛాంబర్‌ని పగలగొట్టుకొని బయటికి వచ్చేసి ఆ మెటల్ డోర్ ని కూడా పగలగొట్టుకొని బయటికి వచ్చేసి అట్లే అండర్ గ్రౌండ్ కి వెళ్తాంటే దాన్నే ఒక కాక్రోచ్ తెలియక తినేసి ఇప్పుడు ఆ కాక్రోచ్ ని కంట్రోల్ చేసి అది ఆపక ఈపక వెళ్తాంటే దాన్ని తెలియక కొన్ని ఎలుకలు ముట్టేస్తాయి. అలానే ఆ ఎలుకల మధ్య కూడా ఆ ఫంగస్ స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా ఈ కాక్రోచ్ ఏమో ఎలానో అక్కడి నుంచి బయటికి వచ్చేసి బయటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తాంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ ఎక్స్ గడు కార్ తీసుకొచ్చి కార్ టైర్ తోనే దాన్ని చంపేసరికి అది కూడా పచ్చడైపోద్దా. బట్ ఇప్పుడు ఆ ఫంగస్ అనేది మెల్లగా టైర్ మీదకి ఎక్కి ఆ తర్వాత ఆ డిక్కీ ఉంది కదా దాని మీదకి ఎక్కి అక్కడున్న ఆ క్యాట్ ని ఫంగస్ అటాక్ చేసి ఉంటుంది. నెక్స్ట్ టైం జరిగిందో మీకే తెలుసు అనుకుంటా. దానికి ప్రాణాలు వచ్చేసి పైకి వెళ్లి ఢమ్మని చెప్పి పేలిపోయేసరికి ఒక జింక అండ్ ఆ ఎక్స్ గాడు వాళ్ళిద్దరూ ఆ ఫంగస్ వల్ల అఫెక్ట్ అయిపోయి ఇద్దరు జాంబీల్లా తిరుగుతున్నారు. సరే వెంటనే ఆ డీటీఆర్ఏకో లేదంటే మిలిటరీ వాళ్ళకో కాల్ చేద్దాం పద అని చెప్పి వాళ్ళు వెంటనే పై ఫ్లోర్ కి వెళ్దామని చెప్పి ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఆ జింక కూడా పై ఫ్లోర్ కి వచ్చేసింది. ఇంకా మెల్లగా అక్కడి నుంచి బయటికి వెళ్లేందుకు ట్రై చేస్తుంటుంది. ఓకే అది వెళ్ళిపోతే మనం కాల్ చేద్దామని చెప్పి చూసంటే అట్లే ఈ పక్క తిరుగుతుంది చూడండి. దాని హెల్త్ కూడా అస్సలు బాలేదు. అక్కడక్కడ ఫంగస్ ఉంది. ఇంకా అబౌట్ టు ఎక్స్‌ప్లోడ్ అనే సిట్యుయేషన్ లో ఉంది. ఇంకా ఒక్కసారిగా పరిగెత్తా వచ్చేసరికి దాక్కో అని చెప్పి వీళ్ళిద్దరూ దాక్కుంటారో లేదు అది పరిగెత్తా వచ్చేటప్పుడే టప్ అని చెప్పి పేలిపోయేసరికి ఆ ఫంగస్ అనేది ఎక్కడ అంటే అక్కడ పడిపోయి ఎట్లా అంటే అట్లా స్ప్రెడ్ అవుతా ఉంటుంది. బట్ లక్కీగా మన వాళ్ళ పైన కొంచెం కూడా పడలేదన్నమాట. సో మన వాళ్ళు సేఫ్ అనే చెప్పొచ్చు. కరెక్ట్ గా అదే టైంకి ఆ ఎక్స్ గాడు వచ్చేసి బేబీ ఇక్కడ ఏం చేస్తున్నావు నీ కోసం నేను వచ్చేసిన దాదా మనం ఇద్దరం కలిసి వెళ్ళిపోదామని చెప్పి టక్కున గన్ ఎత్తుకుని వాడు ఎక్కడంటే అక్కడ షూట్ చేశాడా. ఓడి అమ్మాయి ఎర్రగడ్డ హాస్పిటల్
క్వార్టర్‌లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ వచ్చేసినారే అని చెప్పి మన వాళ్ళు పరిగెత్తా వెళ్తాంటే వాడు కూడా వెనకాలే వస్తుంటాడు. ఏదో డోర్‌ని ఓపెన్ చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తంటే ఒక డోర్ మాత్రం ఓపెన్ అయ్యేసరికి టక్కని చెప్పి లోపల దూరేస్తారు. కానీ అది జామ్ అయిపోయిందనమాట. సో క్లోజ్ అవ్వట్లేదు. వాడు వస్తాడు ఆపగ చూస్తాడు. హ్యూమన్‌గా ఉండింటే ఆ షట్టర్‌ని చూసింటాడు. బట్ ఇప్పుడు వాడు జాంబీగా మారిపోయినాడు కదా! సో పైపైన మాత్రమే చూసేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి మనోడు ఆ డోర్ క్లోజ్ చేద్దాం అనుకునే టైంకి వెనకాలేదో దొబ్బేసరికి ఆ సౌండ్ వచ్చేసిందో లేదో వెంటనే వాడు పరిగెత్తా వచ్చేసి వాళ్ళని బయటికి లాగేద్దామని చెప్పి ట్రై చేస్తంటే టక్కున ఎట్లో దాన్ని మూయేస్తాడు. మిలిటరీ వాళ్ళకి కాల్ చేద్దామా? లేదంటే టీడీఆర్‌కి కాల్ చేద్దామా అని చెప్పి డిస్కస్ చేసుకున్న తర్వాత లాస్ట్‌కి ఎవరో ఒకరికి కాల్ చేసిన తర్వాత ఆ కాల్ అనేది ఆ అబిగైల్ అనే అమ్మాయి ఉంది గదా! తనకి కనెక్ట్ అవుతుంది. అట్లే పక్క రాబర్ట్‌ని చూసుకుంటే వాయన ఇప్పుడే అమెరికాలోనే ల్యాండ్ అయినాడనమాట. బట్ గవర్నమెంట్ నుంచి వానికి ఎటువంటి కార్ గాని, వెపన్స్ గాని, లేదంటే టీమ్ గాని ఏది అలాట్ చేయలేదు. బట్ ఆయన పార్ట్నర్‌కి ఎలానో ఈ విషయం తెలిసిపోయింది కాబట్టి తనకు కావాల్సిన వెపన్స్, కార్ అన్నీ తీసుకొని వచ్చేసుంటుంది. ఇంక అక్కడి నుంచి ఆ బంకర్ దగ్గరికి వెళ్తాంటే అప్పుడే అబిగైల్ కాల్ చేసి ఇందాకే ఆ బంకర్ నుంచి ఓ అమ్మాయి కాల్ చేసి ఆ ఫంగస్ లీక్ అయిన విషయం చెప్పింది. ఇప్పుడు కూడా తను కాల్‌లోనే ఉంది. మీకు కనెక్ట్ చేయనా అంటే, ఓకే. కనెక్ట్ చేయని చెప్పేసరికి ఇప్పుడు నయోమి మన రాబ్‌తో డైరెక్ట్‌గా మాట్లాడుతుంది. లైక్ కూలింగ్ తగ్గిపోయిన దాని వల్ల ఆ ఫంగస్ బయటికొచ్చి స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు అది ఒక జింక మీద అండ్ ఓ మనిషి మీద స్ప్రెడ్ అయింది. ఆ జింకకేమో ఫుల్‌గా స్ప్రెడ్ అయిపోయి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. అండ్ మనిషి పైన స్ప్రెడ్ అయిన వైరస్ ఏమో మా రూమ్‌కి బయట నించొని మమ్మల్ని సావదొబ్బుతోంది. సో మీరు త్వరగా వస్తే మమ్మల్ని కాపాడడానికి వీలవుతుంది అంటే, ఓకే. మీరు ఆ ఫంగస్ వల్ల అఫెక్ట్ అవ్వలేదు కదా! లైక్ ఆ ఫంగస్‌ని మీరు టచ్ చేయడం గాని, లేదంటే ఆ ఫంగస్ మీ పైన పడడం గాని ఇలా ఏం జరగలేదు కదా! అంటే, లేదు ఏం కాలేదు అంటే, ఓకే. మీ చర్మానికి ఆ ఫంగస్ కొంచెం కూడా టచ్ అవ్వకుండా జాగ్రత్త పడండి. ఇంకో 40 మినిట్స్‌లో మేము ఆ ప్లేస్‌కి వచ్చేసామని చెప్పేసరికి, ఓకే. మొత్తానికి మనల్ని కాపాడడానికి మనుషులొస్తున్నారు అని చెప్పి మనోళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. వాళ్ళు చనిపోతారని చెప్పి డైరెక్ట్‌గా చెప్పేయొచ్చు కదా! అంటే, పర్లేదులే అబ్బా! కనీసం కాసేపైనా వాళ్ళు ప్రశాంతంగా ఉండని అంటాడు. మేబీ లాస్ట్ టైమ్ జరిగినట్టుగా ఆ టౌన్ మొత్తాన్ని వాళ్ళు బ్లాస్ట్ చేసినట్టు ఈ బంకర్‌ని కూడా బ్లాస్ట్ చేస్తారేమో అనిపిస్తుంది. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే, మన హీరో ఏమో ఖచ్చితంగా వచ్చింది ఆ జాంబీ వైరసే అంటాడు. కానీ మన హీరోనేమో జాంబీస్, ఈ వైరస్ ఇవన్నీ మూవీస్‌లో, సిరీస్‌లో మాత్రమే బావుంటుంది. నిజం లైఫ్‌లో అది కాదురా అని చెప్తాంటే, లేదు జాంబీనే అని చెప్తాంటే, కరెక్ట్‌గా అదే టైంకి బయట ఎవరో వచ్చినట్టు సౌండ్ వినిపిస్తుంది. పర్లేదే అంత త్వరగా మిలిటరీ వాళ్ళు వచ్చేసినారా అంటే, లేదే వాళ్ళంత త్వరగా రారే అని చెప్పి అట్లే బయట చూస్తే వచ్చింది ఆ ఓనర్ గాడి మనుషులు. ఏదో తీసుకెళ్ళడానికనే వచ్చింటారు. సో ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఆ జింక వేరే పేలిపోయి చనిపోయిందా. సో దాని కొమ్ములు, దాని ఫంగస్, దాని మాంసం అంతా ఎక్కడంటే అక్కడ ఎగిరేసి ఉంటుంది. ఆల్సో హాల్ మధ్యలో ఒక పెద్ద బొక్కలా కనిపించేసరికి వెంటనే ఆ మైక్ ఎత్తుకునేసి నయోమి, స్టీవ్ ఎక్కడున్నారో మర్యాదగా బయటికి వచ్చేయండి. నేనే కనిపెడితే ఆ తర్వాత మీ ఇద్దరికి సావే అని చెప్పి ఆయన వార్నింగ్లు ఇస్తంటే ఓకే ఆ జింక గురించి ఆ బొక్క గురించి వాడికి తెలిసిపోయింది అని చెప్పి వీళ్ళకు అర్థమైపోతుంది. ఇంకా వాళ్ళు వేరే అక్కడ నుంచి ఓ అరిచేసరికి ఈ జాంబీ ఉన్నాడు కదా, ఐ మీన్ ఆ ఎక్స్ గాడు వాడికి ఆ సౌండ్ వినిపించేసి వాడు నిదానంగా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే పక్క రాబ్‌ని తన పార్ట్నర్‌ని చూసుకుంటే ఎవ్వరికీ తెలియక ఏదో ఒక ఇంటి లోపలికి దూకేసి వాళ్ళ డోర్స్‌ని తెలియక తీయేసి లోపలికి వెళ్లి ఒక బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే ఒక బ్యాగ్‌లా ఉంటుంది. దాన్ని ఎత్తి మన హీరోకి ఇచ్చేస్తుంది. ఐ మీన్ రాబ్‌కి ఇచ్చేస్తుంది. ఇంక సైలెంట్‌గా వెళ్ళిపోదాం పదా అని చెప్పి పిలిచికెళ్తాంటే అప్పుడే ఆ ఇంటి ఓనర్ గన్ ఎత్తుకొని వచ్చేసాడు. ఎవరక్కడ అంటే టక్కున ఆ లేడీ వాడిని చూసి నాన్న నేను రా అమ్మని చెప్పేసరికి అమ్మ ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారమ్మా అంటే ఏం లేదు ఓ చిన్న బొమ్మ మీ ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోయినాను అందుకే తీసుకెళ్ళడానికి వచ్చినాను అంటుంది. అందుకని ఈ టైంలో ఇలా దొంగలానే రావాలమ్మా సరే జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి పంపిస్తాడు. మేబీ వాళ్ళ బ్యాగ్ లో తీసుకొచ్చింది బాంబేమో అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఆ లేడీ రాలేదంట. సో నువ్వు మాత్రమే వెళ్ళాలి రాబ్ అని చెప్పి బ్యాగ్ ఇచ్చేసి అంటే కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్ని ఇచ్చేసి కుదిరితే ఆ ఇద్దరు పిల్లల్ని కాపాడు రాబ్ అని చెప్పి కార్ కూడా ఇచ్చి పంపిస్తుంది. మళ్ళీ మన వాళ్ళని చూసుకుంటే ఓకే ఈ షటర్ దగ్గర ఉన్న ఆ జాంబీ గాడు వెళ్ళిపోయినాడు. బట్ వాడు మిగతా వాళ్ళని అటాక్ చేయడానికి ముందే మనం వెళ్ళి ఎలా అయినా మిగతా వాళ్ళందరినీ హెచ్చరించాలని చెప్పి వాళ్ళు ఓపెన్ చేసుకుని బయటికి వెళ్తారు. ముందరే ఆ ఎక్స్ గాడు ఉంటాడు అండ్ చాలా దారుణంగా జాంబీగా మారిపోయి నిదానంగా వెళ్తా అంటే వీళ్ళు కూడా దాక్కొని వెళ్తాంటారు. ఈ పక్క వచ్చిన వాళ్ళని చూసుకుంటే అక్కడున్న టీవీల్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చినట్టున్నారు. సో ఒక్కొక్కటిగా తీసుకెళ్తాంటే ఓ స్టేజ్ కి ఆ ప్లేస్ లో ముగ్గురుంటారు. కరెక్ట్ గా అదే టైంకి వాడు ఒక పూర్తి జాంబీలా మారిపోయి వాళ్ళ ముందుకు వచ్చేసరికి వీడెవడరా జోకర్ గాడు ఈ టైంలో ఈ ప్లేస్ కి వచ్చినాడు అని చెప్పి వాళ్ళు విచిత్రంగా చూసంటే టక్కున మన హీరోయిన్ దూరేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాంటే వాళ్ళు వినరు. మేమెందుకు వెళ్ళాలి అన్నట్టు చూసంటే టక్కున వాడు నోరు తెరిచి వాళ్ళ ముగ్గురు పైన స్ప్రే చేసేసరికి ఇప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ఆ ఫంగస్ వల్ల ఇన్ఫెక్ట్ అయిపోయినారు. అండ్ వాళ్ళు ఎక్కడ బయటకు వచ్చేస్తారేమో అని చెప్పి ఆ షటర్ నే క్లోజ్ చేసి మనోళ్ళ మీద పడిపోయి పరిగెత్తా వసంటే మనోళ్ళు ఈ పక్క చెప్పి పరిగెత్తంటారు. అప్పుడే టప్ అని చెప్పి ఒక బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. ఎవర్రా అని చూస్తే స్టార్టింగ్ సీన్ లో ఒక వయసైన బాంబు వచ్చింటుంది కదా యానివర్సరీ అని చెప్పి ఇంకా తన హస్బెండ్ కూడా లేకపోయేసరికి తనని షూట్ చేసుకుని చనిపోదాం అనుకుని ఉంటుంది. బట్ ఒక చిన్న కునుకేసిన తర్వాత చనిపోదాం అనుకుంది కదా. బట్ ఈ సౌండ్స్ అంతా వినిపించేసరికి బయటకు వచ్చి చూస్తే వీడి ఇలా కనిపించేసరికి అంతే చేతిలో ఉన్న
గన్ ఎత్తుకొని వాడిని హెడ్ పాయింట్ లోని షూట్ చేసి చంపేస్తుంది. ఇంకా వాడు కూడా బ్లాస్ట్ అయిపోయి ఆ ప్లేస్ మొత్తం ఆ ఫంగస్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. బామ్మ మీరు ఈ టైంలో ఏం చేస్తున్నారు? సరేలే మా మంచిగా వచ్చినట్టున్నారు, సరే సరే గన్ని చేసి మీరు సైలెంట్ గా వెళ్ళిపోండి అని చెప్పి గన్ను మాత్రం తీసుకునేసి తన్ని పంపించేశాడు. బట్ ఈ గన్ షాట్ విన్న ఓనర్ గాడు చాలా తప్పుగా అర్థం చేసుకునేస్తాడు. మన హీరోయిన్ ఈ ప్లేస్ మొత్తాన్ని నాశనం చేసిందే కాక గన్ ఎత్తుకుని వచ్చిన వాళ్ళందరినీ షూట్ చేస్తున్నారు అని చెప్పి వాడు ఓ గన్ ఎత్తుకుని మన వాళ్ళని వెతుక్కుంటా వస్తున్నాడు. మనోడే డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళిపోయి, గురు నా పైన ఎందుకు గన్ను చూపిస్తాను, గన్ను దింపు అంటే, లేదు లేదు నీ దగ్గర గన్ను ఉంది, మర్యాదగా గన్ను దింపేసి చేతులు పైకి ఎత్తరా అంటే, ఒరే నాయన నా దగ్గర గన్నే లేదురా, నేను చేతులు కూడా పైన పెట్టుకున్నా చూడరా అంటే, కరెక్ట్ గా అదే టైంకి ఆ షటర్ నుంచి ఎవరో టపా టపా అని చెప్పి కొడుతున్నట్టు సౌండ్ వినిపిస్తుంది. ఇంతసేపు ఈ ఎక్స్ గాడు ఓ ముగ్గురు పైన స్ప్రే చేసింటాడు కదా, వాళ్ళని ఆ షట్టర్ లోనే తోసేసి ఉంటాడు. ఇప్పుడు వాళ్ళు ఒక జాంబీలనే మారిపోయింటారు. బట్ ఈ ఓనర్ గడికి ఈ జాంబీ విషయం, వాళ్ళు జాంబీగా మారిపోయిన విషయం తెలియదు కదా. సో వాళ్ళు కొంచెం నార్మల్ గా మాట్లాడి డోర్ ఓపెన్ చేయరా అని చెప్పేసరికి మన హీరో వద్దు వద్దు అని చెప్తాంటే, మర్యాదగా నువ్వు వచ్చి డోర్ ఓపెన్ చేసావా లేదంటే షూట్ చేద్దామని చెప్పి టక్కున ఎక్కడో షూట్ చేసేసరికి ఆ బుల్లెట్ అక్కడ ఎక్కడ పడి లాస్ట్ కి మన హీరో షోల్డర్ లోనే దిగేస్తుంది. ఓర్ని నన్నెందుకు షూట్ చేసినావంటే, ఇప్పుడు మర్యాదగా షటర్ ఓపెన్ చేయకపోతే పుచ్చ పేలిపోద్ది అని చెప్పేసరికి, సరే సరే కామ్ డౌన్ అని చెప్పి మనోడు నిదానంగా దగ్గరకు వచ్చి ఆ లాక్ ని తీయకుండా ఇంకా లాక్ చేసేసరికి ఇంకా వాడు షూట్ చేసేద్దాం అనుకుంటే కరెక్ట్ టైం కి మన హీరోని వెనక నుంచి ఎంట్రీ ఇచ్చి ఆ ఫైర్ ఎగ్జాస్టర్ లా ఉంటుంది కదా, దాన్ని వాడి ముఖం పైన కొట్టేసరికి వాడి కళ్ళు కనిపించకపోగా ఆ గ్యాప్ లో మన వాళ్ళు ఇద్దరు తప్పించుకునేస్తారు. యాక్చువల్లీ ఇంకా సేపట్లో ఈ ప్లేస్ లో తుఫాన్ వస్తుందంట. ఆ లోపు కనుక వీళ్ళు ఈ ఫంగస్ ని కంప్లీట్ గా డిస్ట్రాయ్ చేయలేకపోతే ఆ తుఫాన్ లో ఆ ఫంగస్ ఈ ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ జాంబీ అయిపోయి అందరూ చచ్చిపోతారు. ఇంకా మనోళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతామని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే టక్కున మన రాబోయ్ ఎంట్రీ ఇచ్చి వాళ్ళిద్దరిని ఆపేసి మర్యాదగా అక్కడే ఆగిపోండి అని చెప్పి షూట్ చేసేద్దాం అనుకుంటాడు. బట్ మన వాళ్ళు ఇద్దరు ఫంగస్ ద్వారా అఫెక్ట్ అవ్వలేదు అని తెలిసినాక ఆ తర్వాత గన్ను దింపుతాడు. లోపల ఎంత మంది ఉన్నారు, ఎంత మంది దగ్గర గన్స్ ఉన్నాయి అండ్ లోపల సిచ్యువేషన్ ఏంటి అంటే, లోపల ఒక 5 నుంచి 6 మంది దాకా ఉండొచ్చు. అంటే గన్స్ ఏమో వాళ్ళందరి దగ్గర ఉన్నాయి, మా దగ్గర తప్ప. ఇంకా ఫంగస్ విషయానికి వస్తే ఆ ఫంగస్ లీక్ అయిపోయి ఒక్కొక్కరి మీదుగా స్ప్రెడ్ అవుతూ ఒక్కొక్కరినిగా జాంబీగా మారుతూ ఒక్కొక్కరినిగా చంపుతూ వస్తుంది. సో మీరు మీ టీం ఎంత త్వరగా లోపలికి వెళ్తే అంత త్వరగా పని మొత్తాన్ని ముగించేయచ్చు అని చెప్పేసరికి, యాక్చువల్లీ టీము లేదు నేను లోపలికి వెళ్ళను, వెళ్ళాల్సింది మీరని చెప్పేసరికి మనోళ్ళకి అర్థం కాక షాకింగ్ గా చూసంటే అప్పుడే లోపల ఆ టైం బాంబ్ ని చూపిస్తాడు. చూడండి మా టీం రావడానికి ఇంకాస్త టైం పడుతుంది, అందుకని మనం వెయిట్ చేస్తూ ఇక్కడే కూర్చుంటే ఆ ఫంగస్ ఇక్కడంతా స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయి ఊరే వల్లకాడైపోతుంది. సో మీరే ఎలా అయినా ఈ టైం బాంబ్ ని బేస్మెంట్ దాకా తీసుకెళ్లి దాన్ని యాక్టివేట్ చేసి బయటికి రావాలి అంటే మన వాళ్ళు ఇద్దరు అస్సలు ఒప్పుకోరు. బట్ మీరు కనుక ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినట్లయితే గవర్నమెంట్ నుంచి మీకు మెడల్స్ వస్తుంది, అవార్డ్స్ వస్తుంది, ఆల్సో క్యాష్ ప్రైజ్ కూడా లభిస్తుంది అని చెప్పేసరికి కొంచెం టెంప్ట్ అయిన మన హీరో ఓకే అని చెప్పి వాడు రెడీ అయిపోతాడు. ఇంకా మన హీరోయిన్ మన హీరో కోసం సరే అని చెప్పి ఒప్పుకున్న తర్వాత వాళ్ళిద్దరికి ఆ సూట్లు ఇచ్చేసి ఆ బాంబ్ ని కూడా ఇచ్చేసి వాళ్ళిద్దరిని లోపలికి పంపిస్తాడు. వాళ్ళు జస్ట్ లోపలికి వెళ్తారో లేదో వెంటనే మన హీరో బైక్ టైర్ ని అండ్ మన హీరోయిన్ కార్ టైర్ ని రెండింటిని పంచర్ చేస్తాడు. మళ్ళీ ఓనర్ గానే చూసుకుంటే వాడి మనుషులే ఆ షటర్ లోపల ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు వేరే ఓపెన్ చేయని చెప్పేసరికి సరే సరే గాయస్ కాసేపు ఉండండి అని చెప్పి వాడు ఓపెన్ చేస్తే లోపల నుంచి ఇద్దరు మాత్రమే వస్తుంటారు. ఇద్దరు కూడా అఫెక్ట్ అయిపోయినారు కదా. సో చూడ్డానికి కొంచెం వికారంగా ఉండేసరికి వెనకాల ఉన్న అద్దాలోడు వెనక్కి వెళ్ళి ఆ ఎక్స్ గాడు బ్లాస్ట్ అయిపోయి చనిపోయినాడు కదా, ఆ ప్లేస్ లో కాల్ జారి పడిపోయేసరికి ఆ ఫంగస్ అంతా వాడి బాడీ మొత్తం అతుక్కునేస్తుంది. ఇంకా వాడు భయపడిపోయి ఆ ప్లేస్ నుంచి పరిగెత్తేస్తాడు. అవును ఇద్దరే ఉన్నారు, ఇంకో అమ్మాయి ఎక్కడ అని చెప్పి నిదానంగా లోపలికి వెళ్ళి చూస్తే ఆ అమ్మాయి కూడా ఈ ఫంగస్ ద్వారా అఫెక్ట్ అయిపోయినట్టుంది. సో నడవలేక లేగలేక సైలెంట్ గా కూర్చుంటుంది. ఏమైంది అంటే టప్పు అని చెప్పి తన పుచ్చ పేలిపోయి చనిపోతుంది. ఓకే ఏదో తప్పుగా జరుగుతుంది అర్థం చేసుకుని వాళ్ళిద్దరిని గన్ పాయింట్ లో పెట్టి మర్యాదగా బయటికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళని బెదిరించుకుంటా పిలిచికెళ్తాంటాడు. అట్లే బయట చూసుకుంటే ఆయన టైర్లంతా బొక్కేడేసి సైలెంట్ గా వెయిట్ చేసా అంటే అప్పుడే ఆ అద్దాలు కూడా అఫెక్ట్ అయిపోయినాడు కదా, వాడు పరిగెత్తా కాపాడండి వస్తా అంటే వాడు ఆల్రెడీ అఫెక్ట్ అయిపోయినాడు కాబట్టి కనికరం లేకుండా వాడిని షూట్ చేసి అక్కడే చంపేస్తాడు. యాక్చువల్లీ లాస్ట్ టైం ఆ ఫంగస్ కోసం వెళ్ళినప్పుడే ఆ డాక్టర్ ఆయన పైన ఎక్కిచ్చేసి ఉంటుంది కదా, అప్పటి నుంచే ఆయన వీపు కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇంకొంచెం నొప్పి అయ్యేసరికి ఆయన అక్కడే పడిపోతాడు. బట్ ఆ అద్దాలోడు జస్ట్ చనిపోయినాడు, బట్ ఇంకా బ్లాస్ట్ అవ్వలేదు కదా. సో టప్ అని చెప్పి బ్లాస్ట్ అయ్యేసరికి ఆ ఫంగస్ అక్కడక్కడే పడి ఉంటుంది. బట్ అది అట్లే మెల్లగా స్ప్రెడ్ అయ్యి అట్లే వీడి దగ్గరకు వచ్చాను ట్రై చేస్తా వెంటనే చుట్టూ ఉన్న బైక్స్ అన్నిటిని షూట్ చేసి ఏదో దాన్ని బ్లాస్ట్ చేస్తే కనీసం ఆ మంటకైనా అవన్నీ కాలిపోతాయేమో అని చెప్పి వాటన్నిటిని షూట్ చేస్తే ఏదో ఒకటి బ్లాస్ట్ అయిపోతుంది. ఆ సౌండ్ విని ఆ 2 జాంబీల్లో ఆ అమ్మాయి జాంబీ పరిగెత్తేస్తుంది. ఇంకా వాడు దాన్ని పట్టుకోలేక వీని మాత్రం బెదిరించుకుంటూ తీసుకెళ్తాంటాడు. బట్ ఆ బ్లాస్ట్ ఆ ఫంగస్ ని నాశనం చేసిందా అంటే లేదు. అయినా కూడా ఆ ఫంగస్ మెల్లిమెల్లిగా వీని దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తారు. అట్లే ఈ పక్క మన వాళ్ళు ఇద్దరిని చూసుకుంటే ఆ బాంబు ఎత్తుకొని మళ్ళీ వచ్చిన దారినే వచ్చి ఆ మెట్లు కూడా నిదానంగా వాళ్ళిద్దరు దిగేసిన తర్వాత ఇంకా బాంబుని ఆ ఛాంబర్
లోపలికి తీసుకెళ్లి చూస్తే ఆల్రెడీ ఆ డోర్ మొత్తం ఆ ఫంగస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది. ఇంకా ఆ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పొచ్చు. అందుకే ఆ పామును అక్కడే పెడేసి ఓకే ఎంత టైమర్ పెడదామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఆల్రెడీ టైమర్ వాడు ఆన్ చేసే ఇచ్చేసినాడు. ఓడి అమ్మ ఇంకా 6 నిమిషాలు మాత్రమే ఉంది, త్వరగా పరిగెత్తు అని చెప్పి వెంటనే బయటకు వచ్చేసి ఇంకా నిచ్చెన ఎక్కి వెళ్దాం అనుకుంటే ఈ సూట్ వేసుకుని వెళ్ళడం అనేది చాలా టైం టేకన్ అనమాట. అందుకే వెంటనే వాళ్ళిద్దరూ దాన్ని తీసేసి ఇంకా వెంటనే ఎక్కేసి బయటకు వచ్చేందుకు ట్రై చేస్తుంటారు. అట్లే బయట చూసుకుంటే ఈ ఓనర్ గాడు వాడిని బయటికి లాక్కొస్తున్నాడు కదా, వాడు ఇన్ఫెక్ట్ అయినాడు అని అర్థం చేసుకున్న మన రాబ్ పనుకోనుండే వాడిని సర్రని చూసి చేసేసరికి వాడు అక్కడే పడిపోతాడో లేదో దాన్ని చూసి భయపడిపోయిన ఓనర్ గాడు లోపలికి వెళ్ళి దాక్కునేస్తాడు. కాసేపు ఆగినాక కూడా మన రాబ్ లెగన్ అంటున్నాడు, కాల్చన్ అంటున్నాడు. మేబీ వాడి కథ కూడా అయిపోయిందేమో అని చెప్పి ఈ ఓనర్ గాడు నిదానంగా బయటకు వచ్చేందుకు ట్రై చేస్తుంటే ఆల్రెడీ మన రాబ్ ఒకని షూట్ చేసి చంపేస్తున్నాడు కదా, వాడు మళ్ళీ లేచేసరికి వీడు కూడా వాడిని షూట్ చేసి పనుకోబెట్టేసి ఇంకా నిదానంగా బయటకు వచ్చేసి మన రాబ్ దగ్గరకు వచ్చి నీ వల్లే నా షాప్ మొత్తం ధ్వంసం అయిపోయింది అండ్ నా మనిషిని కూడా చంపేస్తున్నావు అని చెప్పి మనవాడిని మొత్తం చెక్ చేసి చూస్తే ఏం లేకపోయేసరికి ఇంకా మనోని షూట్ చేసేద్దామని చెప్పి ట్రై చేస్తుంటే కరెక్ట్ గా అదే టైంకి ఒక కారు చాగుతుంది. ఎవరు అని చూస్తే మన రాబో పార్ట్నర్ అయిన రొమానో మర్యాదగా సైడ్ కి రారా అని చెప్పేసరికి వాడు లైట్ గా సైడ్ వస్తాడో లేదో టక్కుని గన్నెత్తి వాడిని అక్కడే షూట్ చేసి చంపేస్తుంది. లోపల చూసుకుంటే మన వాళ్ళు ఎలానో నిచ్చెనెక్కేసినారు, ఇంకా బయటికి వెళ్ళిపోదామని చెప్పి పరిగెత్తా వస్తుంటే అప్పుడే ఆ ప్లేస్ లో అమ్మాయి నుంచి ఉంటుంది. ఈ అమ్మాయి అనమాట ఓనర్ గారి నుంచి తప్పించుకొచ్చేసి ఉంటుంది. అట్లే తిరిగితే హాఫ్ ఫేస్ జాంబీలా మారిపోయేసరికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా మన నయమి టక్కుని షూట్ చేసి త్వరగా వెళ్దాం పదా అని చెప్పి వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చేసరికి అక్కడే మన రాబ్ అండ్ తన పార్ట్నర్ కూడా ఉండేసరికి త్వరగా టైం అయిపోయింది అని చెప్పి వెంటనే వాళ్ళు నలుగురు కాలు ఎక్కేసి ఫాస్ట్ గా అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు. ఇంకా టైం కూడా అయిపోయి బాంబు పేలుతుంది చూడండి. నేను జస్ట్ ఆ బంగారు మాత్రమే పేలుతుందేమో అనుకుంటే ఆ బంగారుతో పాటు ఆ ప్లేస్ మొత్తం పేలిపోయేదే కాక దగ్గర ఆ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అన్ని పేలిపోయి కింద రోడ్లు నేల అన్ని పేలిపోతుంది. యాక్చువల్లీ అదేదో ఒక టైం బాంబో నాటు బాంబో కాదు, అది ఒక న్యూక్లియర్ బాంబ్. లక్కీగా మన వాళ్ళ నలుగురికి ఏం కాలేదన్నమాట. సేఫ్ గా ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా బయటపడిపోయినారు. ఇంకా అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే అంత పెద్ద న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగింది. ఇంకా మీడియా కవర్ చేయకుండా ఉంటుందా, సో అన్ని వైపులా కవర్ చేసి లాస్ట్ కి ఆ గోల్డెన్ ప్లేస్ లో ఇంకోటి ఉన్నాడు కదా, వాడు మన హీరోకి ఎటువంటి పవర్స్ ఇవ్వకుండా ఎటువంటి వెపన్స్ ఏది ఇవ్వకుండా ఒంటరిగా పంపించేసినాడు కదా, వాడిని అందరూ గేర్ లో వేసుకుంటారు. అలాంటి ఒక ప్రమాదకరమైన ఫంగస్ లీక్ అవుతుంది, స్ప్రెడ్ అవుతుంది అని తెలిసినప్పుడు మీరేం చేస్తున్నారు? మీరే కదా ముందుండి వాటన్నిటిని డిస్ట్రాయ్ చేయాలి. అలాంటప్పుడు మీరెందుకు సైలెంట్ ఉన్నారు? అసలు ఎటువంటి టీము లేకుండా ఎప్పుడో రిటైర్ అయిపోయిన రాబ్ వచ్చి వాయిన ఆ ప్లేస్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి ఆ ఫంగస్ ని కూడా ఎలిమినేట్ చేసినాడు. సో మీరేం చేస్తున్నారు అని చెప్పి మీడియానే కాదు జనం మొత్తం అడిగేసరికి వాడికి ఏం చెప్పేదో అర్థం కాక బిక్కుమని చూస్తుంటాడు. యాక్చువల్లీ మన రాబ్ ఈ మిషన్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసినాడు అని చెప్పి అబిగేల్ ఉంది కదా, తనే లీక్ చేసి ఉంటుంది అనమాట. ఇంకక్కడ సీన్ కట్ చేసి మన హీరోయిన్ చూసుకుంటే వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటున్నట్టు చూపించి ఇక్కడే మూవీని ముగించేస్తారేమో అనుకుంటే లేదు. స్టార్టింగ్ సీన్ లో ఆ పిల్లి పేలిపోయినప్పుడు దాని నుంచి వచ్చిన ఫంగస్ ఆ ఎక్స్ గాన్ మీద పడింటుంది అండ్ అక్కడ కొన్ని జింకలు ఉంటాయన్నమాట. దాంట్లో ఒక జింక మీద మాత్రమే పడినట్టు చూపించింటారు, బట్ ఇంకో జింక మీద కూడా పడిందనమాట. సో అది నిదానంగా నడుచుకుంటా వెళ్ళి ఒక్కసారిగా స్ప్రే చేస్తుంది చూడండి. ఇక్కడే ఈ మూవీని కూడా ముగించేస్తారు. మేబీ దీనికి సెకండ్ పార్ట్ కూడా రిలీజ్ అవుతుందేమో. ఇన్ కేస్ రిలీజ్ అయితే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.